వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో సమూల ప్రక్షాళన తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే పార్టీలో ఎవరుంటారో ఎవరు ఉండరో అన్న పరిస్థితి నెలకొంది. పార్టీలో నంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన బాటలో మరికొందరు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనికి విరుగుడుగా కాంగ్రెస్ లోని సీనియర్స్ ని వైసీపీలోకి రప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నేతల రాజీనామాతో ఖాళీ అవుతున్న స్థానాలకు ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ముఖ్య నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా విజయసాయి రెడ్డి ఉండేవారు. ఆయన రాజీనామాతో అక్కడ ఖాళీ అయింది. అందుకే కొత్త నేతను ఎంపిక చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత 3 రాజధానులపై సానుకూల నిర్ణయం తీసుకుంది. విశాఖను పాలనా రాజధానిగా చేయడానికి ప్రయత్నాలు చేసింది. అందుకే రాజకీయంగా ఉత్తరాంధ్రకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చింది. అప్పట్లో నంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కానీ కొన్నేళ్ల తర్వాత ఆయనపై ఫిర్యాదులు రావడంతో తొలగించింది. ఆయన స్థానంలో వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల తర్వాత తిరిగి విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారు జగన్. కానీ ఆయన రాజీనామాలతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. అయితే ఈసారి ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ప్రధానంగా ఈ పోస్ట్ ని బొత్స సత్యనారాయణ ఆశిస్తున్నట్టుగా ప్రచారం నడిచింది. గుడివాడ అమర్నాథ్ పేరు సైతం ప్రధానంగా వినిపించింది. కానీ చివరికి బొత్స సత్యనారాయణ వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపినట్టుగా టాక్ నడిచింది. కానీ ఇంతలోనే మరో పేరు తెరపైకొచ్చింది. మాజీ మంత్రి పేర్ని నానికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ నెల 12న ఉత్తరాంధ్ర పార్టీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. అదే రోజు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విషయంలో ప్రకటన చేయనున్నారు. అయితే ఇప్పటికే బొత్స సత్యనారాయణ జగన్ తో చర్చలు జరిపారు. దీంతో బొత్సకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు పేర్ని నాని పేరు సడన్ గా తెరపైకొచ్చింది. ఈ విషయంపై బొత్సతో సైతం జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 12న జరిగే వైసీపీ శ్రేణుల సమావేశంలో అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్ని నాని పేరు ప్రకటిస్తారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.